అమ్మాయి ఏడుస్తుందంటే దానికి కారణం చదువు. అదే ఒక అబ్బాయి ఏడుస్తున్నాడంటే దానికి కారణం అమ్మాయి. నా పేరు వంశీ, తన పేరు వైశాలి. పేర్లు మ్యాచ్ అయ్యాయి కదా, ప్రేమించుకోవచ్చు జీవితాంతం అనుకున్నా. మీ డౌట్ కరెక్టే, నాది లవ్ ఫెయిల్యూర్. కానీ దానికి కారణం నేను కాదు, ఆ అమ్మాయి కాదు, ఆ దేవుడు. జరిగింది తెలియాలంటే మీకు జరిగింది చెప్పాలి. నువ్వెప్పుడు ఇంతేనా? కాదు, నీ ముందు మాత్రమే ఇలా. ఆహా, ఇక్కడి నుంచి కాదు, ఇంకా ముందు నుంచి. ఎరా జాబ్ మళ్ళీ నా బొందరా ఎక్కడ దొరుకుతారు ఇలాంటి దేడి దిమాగాలు? అసలు ఏ సంతోష పట్టుకొస్తారు అసలు? వాళ్ళు అడిగే క్వశ్చన్లు గెట్లుంటాయి తెలుసా? చెప్తా విను. మంచి సూట్ పుట్టేసుకుంటారా అబ్బాయి. మిస్టర్, యూ టెల్ మీ పిల్లంతో గొడవైంది. గొడవై ఆఫీస్కి వచ్చిండ్రు. మీ కింద సరే ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళతో గిట్లా మేనేజ్ చేస్తారంట. రే మన చదివిన చదువుకి ఆ సంసారానికి ఏమైనా సంబంధం ఉందా అసలు? వీడొక రకమైతే ఇంకో రకం అంటాడు. ఇప్పుడు కాయకి పండుగ తేడా అడుగుతాడేందిరా? మరి చెప్పినావా? నా తలకాయరా, నా తలకాయ. నా కొడుకు బయట దొరకాలే, కట్ట అమ్మాయి సంగట్టు వాణి అడిగి పెడతా. దొరకాలి రా, దొరకాలి. యావరేజ్ మామా, ముష్టం ₹1 దొరికినా ఇంత ఆశ్చర్యమైన ఫేస్ పెట్టర్రా. నో, రేపు బయటికి వెళ్దాం సరేనా? రెడీగా ఉండు. అది ఫస్ట్ టైం నేను తనని చూసింది. చూడగానే ఎంత నచ్చిందంటే మా అమ్మలో, చెల్లిలో, అక్కలో, ఆఖరికి పని మనిషిలో కూడా తనే కనిపించేది. నాకే ఏదోలా అనిపించేది. అసలు ఎందుకు కనపడ్డది, ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తుంది, ఏందో ఏమో. ఇక్కడ కూర్చోండి. ఏంద్రో తెగ సోచాయిస్తున్నావు? కొంపది జాబ్ గిట్లా రాలేగా? ఆ అమ్మాయిరా, ఆ నవ్వు మళ్ళీ గుర్తొస్తుంది. యావరేజ్ పోరా, మర్చిపోలేకపోతున్నాను. ఓరిని, నువ్వు ఇంత వీక్ అనుకోవచ్చా? ఇప్పటికే వద్దనుకున్నా గుర్తొస్తుంది. ఈసారి కనపడితే మాత్రం ఖచ్చితంగా పరిచయం చేసుకుంటాం. హలో వంశీ, ఎక్కడున్నావు? ఇక్కడే కాలులోనే ఉన్నా. ఒకసారి ఇంటికి రా. వస్తున్నా. బాయ్ రా. బాయ్ చిచ్చా. ఏరా వచ్చావా? వచ్చామా. ఒక అమ్మాయి ఉంది వైశాలి అని, వెళ్ళి చూసిరా. అమ్మా నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను వెళ్ళను. అమ్మాయి చాలా మంచిదిరా. నువ్వు ఎప్పుడు ఇలానే అంటావు, నేను వెళ్ళే ప్రసక్తే లేదు. ఫ్రెండ్ రమ్మన్నాడు, వెళ్ళొస్తా. ఇదే లాస్ట్ టైం, ఇంకెప్పుడు అడగను. చూసిరారా, ఇలాంటి అమ్మాయి మళ్ళీ దొరకదు. చెప్పాగా వెళ్ళే ప్రసక్తే లేదని. అంతే అంటావా? ఫైనలా? బరాబర్ అంతేమా. నోరు మూసుకుని పోయిరా, నీ ముఖానికి ఆ అమ్మాయి ఎక్కువ. అయినా నా ముఖానికి ఏంటే, ఎవరు చూడలేగా. తప్పుతుందా? ఈ ఒక్కసారి కానిద్దాం. నా పిల్ల కనపడక నేను ఏడుస్తుంటే ఈ డొక్కుల ముఖాన్ని చూడాలంట.
ఎదవా ఎదవా, ఇంత అందాన్ని పట్టుకొని డొక్కుల ముఖం ఉంటావా? వైశాలి, హలో అండి. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ 10 minutes అయింది. సరే కూర్చోండి. సారీ. ఎందుకు? అదే డొక్కుల మొహం అన్నాను కదా, అదే లేట్ అయింది కదా అందుకు. పర్లేదండి. మీ పేరు వంశీనే కదా? అంత డౌట్ ఎందుకండి, నా పేరు వంశీనే. అయ్యో అలా కాదండి. అయినా తప్పేముంది, ఈ పెళ్లి చూపులు మూవీ వచ్చిన తర్వాత జనాల్లో ఇవే డౌట్లు వస్తున్నాయి. అంటే ఇంట్లో సడన్గా కలవమని చెప్పారు. అవును, ఇప్పటిదాకా నచ్చకపోయినా మా అమ్మ చేసిన మంచి పని ఇదే. ఏంటి, నేను నచ్చలేదా? అలా కాదండి, ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, బ్యూటీ ఆర్ బీస్ట్ అడ్మైర్ హర్ హార్ట్ అంటారు. ఈ విషయంలో నేను చాలా లక్కీ, ఎందుకంటే యు ఆర్ బ్యూటిఫుల్ అండ్ ఈక్వలీ అడ్మైరబుల్. అవును, ఏమైనా ఆర్డర్ ఇచ్చారా? లేదండి. వెయిటర్, 2 చికెన్ బిర్యానీ. సార్, మీ ఆర్డర్. మీకు ఇంతకుముందు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? వీలైతే ప్రేమిద్దామని వీలైనంత మందిని ప్రేమించానండి, కానీ తిరిగి ప్రేమిస్తారనుకుంటే అటు తిరిగి అటే వెళ్ళిపోయారు. మీరు చాలా అందంగా ఉన్నారండి. మీరు కాదు, వైశాలి. నచ్చిన వాళ్ళు వైశాన్ని కూడా నచ్చు. అంటే కలిసిన మొదటిసారే వైషు అనేస్తే? నువ్వు నన్ను చూడటం ఫస్ట్ టైం ఏమో. నిన్ను ఫోటోలో చూసినప్పటి నుండి ఇప్పటి వరకు నువ్వు వెళ్ళే ప్రతి ప్లేస్కి నేను ఫాలో అయ్యాను తెలుసా. నీకు తెలియకుండా, నీ కళ్ళలో పడకుండా నేను ఫాలో అయ్యాను. ఇవే కళ్ళు మిమ్మల్ని ఇప్పటికే 97 సార్లు చూసాయి తెలుసా. అమ్మా, ఐ బెట్ సెంచరీ ముందు సచిన్లా నిన్ను మాత్రం అవుట్ అవ్వను. ఆ నిమిషం మొదలైంది నాలో అసలైన ప్రేమ. ఫర్ ద ఫస్ట్ టైం నా జీవితంలో దేవుడు ఉన్నాడు అని అనిపించింది. నాకు ఇంతకంటే ఇంకేమొద్దని అనుకున్నా. ఆ రోజు నుంచి ఎన్నో స్వీట్ మెమరీస్. తనే నా ప్రపంచం. ఎఫ్ఎం ఎందుకు ఇప్పుడు, మ్యూజిక్ పెట్టచ్చుగా. బా, ఈ నవ్వుకే కదా సగం మంది జీవితాలు సంకనాకపోయేది. మరి నన్నెందుకు ఒప్పుకున్నావు? మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంటారు, కానీ వదులుకుంటామా అడిక్షన్స్? మీ నువ్వులు కూడా అంతే.
అబ్బాబాబా ఈ సీన్ కోసం మీరు అప్పటి నుంచి వెయిటింగ్. అయితే ఫోన్ ఆమా ఏమంటున్నావమ్మా? రేయ్ ఎక్కడికి రా? రే వంశీ ఎక్కడికి? ఏమైంది? ఏమైందంటే చిన్న మాట వింటేనే నా కళ్ళలో నీళ్ళు తిరిగేవి. ఇప్పుడు తనే లేదు, మనసంతా ఏదో తెలియని భారం. ఎంత ఏడ్చినా తగ్గట్లేదు. అమ్మ చెప్పింది నిజమే, అలాంటి అమ్మాయి మళ్ళీ దొరకదు. వైశాలి లేని లోటుని ఎలా తీర్చుకోవాలో తెలియలేదు. అమ్మను, నాన్నను, ఇంటిని అన్నిటినీ వదిలేశా. ఆ తర్వాత బాధతో నిండిన మందుతోనే ఒక నెల గడిపేశా. నా ఇంటికి, అసలు నా జీవితానికే దూరమై ఇప్పటికి సరిగ్గా ఒక నెల. వైషు, నువ్వు చనిపోయిన మరు నిమిషమే నీ దగ్గరకు వచ్చేద్దాం అనుకున్నా, కానీ నన్ను ఆపింది అమ్మ. పాపం, నేను చెడిపోతుంటే చూడలేక ఎన్నోసార్లు ఏడ్చింది, ఎన్నోసార్లు మారమని చెప్పింది. నేనే వినలేదు. ప్రేమ ముగిసిపోయినా ఆ ఫీలింగ్స్ అలానే ఉంటాయి. నా ఫీలింగ్స్ నాతోనే ఎప్పటికీ ఉంటాయి. ఆ ఫీలింగ్స్ నా జీవితంలో నన్ను గెలిపించాలే తప్ప దిగజార్చకూడదు. ఒకవేళ దిగజారిస్తే అసలు ప్రేమే కాదు. ఇప్పటికైనా మారాలి. మారుతా.
ఒక అమ్మాయి కోసం జీవితం పోగొట్టుకునే ముందు ఇంకొక అమ్మాయి గురించి ఆలోచించండి. అమ్మ. ఆటోబయోగ్రఫీ రాసుకొని మనం పుట్టలేదు, పుట్టాకే ఆటోబయోగ్రఫీ రాసుకున్నాం. లైఫ్ ఈజ్ సచ్, జస్ట్ మూవ్ ఆన్.